ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో చూడండి. వాళ్ళు పోలీసులని దొంగని అరెస్ట్ చేయనిచ్చారు అంటే అరెస్ట్ చేసింది పోలీసులు కానీ వాళ్ళు అలో చేయనిచ్చారు. అప్పుడు మనం లెట్ని యూజ్ చేస్తాం. దే లెట్ ద పోలీస్ అరెస్ట్ ద థీఫ్. కానీ వాళ్ళు ఎవరైతే అలో చేశారో వాళ్ళని తీసేసి పోలీసులని దొంగలని అరెస్ట్ చేయనిచ్చారు అని చెప్పాలంటే అంటే ఇది ప్యాసివ్ వాయిస్. అయితే లెట్ని మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయం. అప్పుడు ఏం చేస్తామంటే ఎలోని యూజ్ చేస్తాం. ద పోలీస్ వర్ అలౌడ్ టు అరెస్ట్ ద థీఫ్. చూసారా, ఇక్కడ ద పోలీస్ వర్ అలౌడ్ ఇది ప్యాసివ్ వాయిస్, టు అరెస్ట్ ద థీఫ్ ఇక్కడ టు అరెస్ట్ ద థీఫ్ అనేది యాక్టివ్ వాయిస్. అంటే ఒకటి ప్యాసివ్లో ఉంది, రెండోది యాక్టివ్లో ఉంది. అయితే ఇక్కడ ఉన్న పోలీసులని అని కూడా తీసేసి దొంగని అరెస్ట్ చేయనిచ్చారు అని చెప్తున్నాను. దొంగని అరెస్ట్ చేశారు కాదు, ఓకేనా? అలా చెప్పాలంటే ద థీఫ్ వాజ్ అరెస్టెడ్. ద థీఫ్ వాజ్ అరెస్టెడ్, దొంగని అరెస్ట్ చేశారు లేదా దొంగ అరెస్ట్ చేయబడ్డారు. కానీ దొంగని అరెస్ట్ చేయనిచ్చారు అంటే ఆ పని జరగనిచ్చారు అని చెప్పాలి అని అంటే మనం డబుల్ ప్యాసివ్ని యూజ్ చేయాలి. అప్పుడు అది ఏమవుతుందంటే ద థీఫ్ వాజ్ అలౌడ్ టు బీ అరెస్టెడ్ అని అంటాం. ఇంటిని పెయింట్ చేయనిచ్చారు, ద హౌస్ వాజ్ అలౌడ్ టు బీ పెయింటెడ్. రూమ్ని క్లీన్ చేయనిచ్చారు, ద రూమ్ వాజ్ అలౌడ్ టు బీ క్లీన్డ్. ఇలా డబుల్ ప్యాసివ్ని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ దొంగని అరెస్ట్ చేయించారు ముందు ఎవరు అరెస్ట్ చేయనిచ్చారో చెప్తున్నాం, ఎవరు అరెస్ట్ చేశారో కాదు. అప్పుడు వాళ్ళు దొంగని అరెస్ట్ చేయనిచ్చారు. అప్పుడు దే లెట్ ద థీఫ్ బీ అరెస్టెడ్ అని అంటాము. దే లెట్ ద రూమ్ బీ పెయింటెడ్, వాళ్ళు రూమ్ పెయింట్ చేయనిచ్చారు. ఇలాగ మనం లెట్ని యూజ్ చేస్తాం. బోరింగ్ బుక్ గ్రామర్ని కాకుండా ఇలాంటి రియల్ ఇంగ్లీష్ని నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.